సినీ సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకుంటున్నారో లేదో అలా విడిపోతున్నారు. వీరి కాపురం 3 నెలల ముచ్చటగానే ముగిసిపోతుంది. కొన్ని జంటలు విడిపోయాయని అనౌన్స్ చేయగానే అభిమానులు షాక్ గురవుతున్నారు. సమంత, నాగ చైతన్య, ఐశ్వర్య, ధనుష్ ఇలా చాలా మంది విడిపోయారు. ఇక రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కూడా తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి మనందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో నటి కూడా ఆ బాటలోనే నడుస్తోందని తెలుస్తోంది. ఈమె పెళ్లి చేసుకోవడమే ఓ సస్పెన్స్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక విడిపోవడం కూడా అంతే సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే టాలీవుడ్ ఇంటి నుంచి తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన సినీ సీరియల్ యాక్ట్రెస్ ప్రియాంక నల్కారి. ఈ తెలుగు అమ్మాయి SMS అందరి బంధువయ్య, సంథింగ్, కిక్ టు, హైపర్ అనే వంటి చిత్రాల్లో నటించారు. ఇక మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ మేఘాలు వంటి సీరియల్స్ కూడా చేశారు. ఈటీవీ, జెమినీ, జీ తెలుగు ఇలా అన్ని షోలలో పార్టిసిపేట్ చేశారు. ఇక ఆమెకు కోలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తమిళంలో చేసిన రోజా సీరియల్ ఆమెను ఒక్కసారిగా ఫేమస్ చేసేసింది. ఇక తమిళంలో ఈ సీరియల్ ఎంతో ఫేమస్. ఇక సన్ టీవీలో 4 ఏళ్ల పాటు మంచి రివ్యూస్, రేటింగ్ రాబట్టుకుంది. ఈ సీరియల్లో ఆమె పేరు రోజా. ఇక ఈమె పేరు ప్రియాంక కన్నా రోజాగానే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ 2023లో సితారా రామన్ అనే సీరియల్ చేస్తుండగానే సడన్ గా పెళ్లి చేసుకుంది. మలేషియాలో తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ను అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా, ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక తమ పెళ్లి అయ్యేవారికి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకున్నారు. ఇక మలేషియాలో సెటిల్ అయిపోవడంతో ఇకపై సీరియల్లో నటించనని కూడా చెప్పేసింది ప్రియాంక. కానీ ఇప్పుడు జీ తమిళంలో దమయంతి సీరియల్ చేస్తున్నారు. ఇక సడన్ గా వీరు విడాకులంటూ వార్తలు రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు అభిమానులు. ఏమైంది అని ఆలోచనలో పడ్డారు. అంతలో సోషల్ మీడియా నుండి ఆమె భర్త ఫోటోలు తీసేయడంతో పాటు కొన్ని విషాదకరమైన పోస్టులు పెడుతోంది. దీంతో కొన్ని రోజుల నుండి ప్రియాంకపై ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఇన్స్టా వేదికగా నెటిజన్లతో చిట్చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్ ఒంటరిగా ఉన్నారా అని ప్రశ్నకు అవును అని బదులిచ్చింది ప్రియాంక. అయితే వీరెందుకు విడిపోయారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే వీరి కాపురం సంవత్సరం కాకుండానే కంచికి చేరింది. మరి ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించే ఈ కపుల్ విడాకులు తీసుకున్నారనే వార్త తన ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.